వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. నిజం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్న ఇదే రాహుల్ గాంధీ మాత్రము ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు. ప్రజల్లో ఉంటున్నాడు. ఇదే రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల్లో తిరుగుతున్నాడు. కానీ కేసీఆర్ మాత్రం బయటకు వస్తలేడు. దాని గురించి కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో అరుచుకుంటుంటేనే అధికార పక్షం బలంగా పనిచేస్తుంది, లేకపోతే ఇబ్బంది చాలా అవుతుంది. అసమర్థత సీఎం రేవంత్. మోడీ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు. భారత్ను 5వ ఆర్థిక శక్తిగా నిలబెట్టింది మోడీయే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. ఇక్కడ చూడండి, భారత్ను 5వ ఆర్థిక శక్తిగా నిలబెట్టింది మోడీయే అని అంటున్నాడు. మీరు నిన్న వార్తలు చూస్తారో లేదో, గత నెలలో వార్తలు మొత్తము కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ, మన 80 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, పేదరికంలో ఎక్కువ ఉన్న వాళ్ళు, కెటిక పేదరికంలో ఉన్న వాళ్ళు భారతదేశంలోనే ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది. మరి దాన్ని ఏమనాలి? ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నేనే అడుగుతా. కటిక పేదరికంలో ఈ యొక్క బీజేపీ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదా కేంద్రంలో, మరి ఈ యొక్క కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ? అంటే ప్రభుత్వాలు పనిచేస్తలేవన్నట్టే కదా అర్థం. ఆర్థిక శక్తిగా ఏడైలో పెట్టారు సార్. అక్కడ కటిక పేదరికం ఎట్లుంటుంది? మరి 80 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి అట్లా ఉన్నారు వాళ్ళ ప్రజలు. మరి వాళ్ళకి ఎవరు? ప్రభుత్వాలు వాళ్ళకు సహకరించాలి కదా, వాళ్ళు కూడా ట్యాక్స్ పేయర్సే కదా. మరి దాన్ని ఎవరు చూడాలి? మోడీ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు. సరే, నాకు ఒక విషయం అర్థం కాదు. మీరు పార్టీల కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా? ప్రజలు లేని పార్టీలు ఉంటాయా? ప్రజలు లేని పార్టీలు ఉంటాయా? ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని గెలిపించింది పార్టీలా, ప్రజలా? సరే, ప్రజల్ని పక్కన పెట్టండి, మీ పార్టీకి వెళ్ళే ఉండి మీ పార్టీలు ఎవరన్నా దేక్తారేమో చూడండి మిమ్మల్ని. ఇప్పుడు మీరు గెలిచినా కానీ మీకు ఆడ పార్టీలలో విలువ లేదు సార్. ప్రజల దగ్గరనే మీకు విలువ వచ్చింది, ప్రజలే మిమ్మల్ని గెలిపించారు. అలాంటిది ప్రజల్ని మీరు పక్కన పెట్టేస్తే ఎట్లుంటుంది? మోడీ సార్ ఏమన్నా ప్రజాప్రతినిధి కాదా? ఆయన కూడా ఒక ప్రజల కోసమే ఉన్నట్టు కదా, ప్రజా సంక్షేమం కోసమే ఉన్నట్టు కదా. మరి పార్టీల కోసం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ ప్రజల కోసం మాట్లాడండి. ఇక్కడ ఇదే రేవంత్ రెడ్డి, ఆయన సోనియా గాంధీ అంటారు, రాహుల్ గాంధీ అంటారు, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తలేరా? మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీరు కూడా మాట్లాడాలి కదా. అసమర్థత సీఎం, లేకపోతే మోడీకి పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు. మరి మోడీని అడగకపోతే మీ దగ్గరికి, మీకు తెలుసు బడే బాయ్ అంటున్నాడు, ఆయన దగ్గరికి పోయి అడుక్కుంటున్నాడు, అయ్యా పైసలు ఇవ్వండి అయ్యా మాకు పుణ్యం వస్తుంది అంటున్నాడు. మీరు అధికారంలో ఉండి మీరు కూడా పైసలు తెస్తలేరు. పార్లమెంట్లో మీరు పైసలు తెచ్చారా? పార్లమెంట్ బడ్జెట్లో పైసలు తీసుకురాలేదు కదా, నిధులు తీసుకురాలేదు కదా. వరద బాధితుల ఇబ్బందులు చూడలేదా? 400 కోట్లు మాత్రమే తీసుకొచ్చారు. మరి అక్కడ 1000 కోట్లు ఇస్తుంటే ఎందుకు ఉన్నారు? మీరు కూడా మీ సొంత పార్టీలో పోయి మీరు అడగొచ్చు కదా. ఏమవుతుంది? మరి మీ యొక్క క్యాబినెట్ తోటి మీరు మాట్లాడవచ్చు కదా, మీకు ఒక హైకమాండ్ తోటి మీరు మాట్లాడవచ్చు కదా. ఏమవుతుంది మరి? తెలంగాణ ప్రజల్ని విడిచిపెట్టారు. ఇక్కడ ప్రజల్ని పక్కన పెట్టేసి పార్టీల కోసం పనిచేస్తారంట ఈ నాయకులు. ఎందుకో మరి నాకు అర్థం కాదు. మరి ప్రజలు లేని మీ పార్టీలు ఎట్లా పుట్టినాయి? ప్రజలంటే ప్రతి కార్యకర్త కూడా ఉన్నాడు కదా అందులో. వాళ్ళందరూ ట్యాక్స్లు ఏంటి కడుతున్నారు? పనిలేక కడుతున్నారా? మీ ప్రభుత్వాలకు మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు పని చేయాల్సింది పార్టీల కోసం కాదు, ఈ పార్టీలతో కూడా గొడవ పడండి. ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తోటి కూడా గొడవ పడ్డాడు. హైకమాండ్ తోటి కూడా గొడవ పడ్డాడు ప్రజల కోసం. హీఈస్ ద లీడర్, హీఈస్ ద బ్రాండ్. ఆయన అసలు హీరో అంటే ఆయన అట్లా ఉండాలి. ఇదేంటి సార్, మీరు అడగరు, మీరు అడగనియరు, మళ్ళీ వాళ్ళని తిడతారు. తెచ్చేటోళ్ళని మాత్రము మళ్ళీ కాళ్ళలో కట్టెలు పెట్టినట్టే ఉంది ఇలా పరిస్థితి. ప్రతిసారి పోతున్నాడు కదా ఢిల్లీకి పోతున్నాడు, పైసలు ఇవ్వండి అయ్యా మాకు ఇది తెచ్చుకుంటాం అది తెచ్చుకుంటాం అని చెప్పి మీ యొక్క క్యాబినెట్ మంత్రులను ఏంటి కలుస్తున్నారు? పనులే కలుస్తున్నారు ఆ రేవంత్ రెడ్డి. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తలేదా? యాక్చువల్గా మీరు కదా తీసుకురావాల్సింది, మీ ఎంపీలు కదా తీసుకురావాల్సింది, మా తెలంగాణకు కూడా నిధులు కావాలి అని చెప్పేసి. మరి ఎందుకు ఇస్తలేరంట? ఒకసారి ఆలోచన చేయరా? ఎందుకంటే నిజం ఇలాగే ఉంటుంది సార్, మాట్లాడే విధానం ఇలాగే ఉంటుంది, నిజం ఇలాగే ఉంటుంది. కటిక పేదరికంలో ఆల్రెడీ ఏమంటారు భారతదేశం ఉందని చెప్పేసి అక్కడ 80 రూపాయల కన్నా తక్కువ సంపాదించేటోళ్ళు కూడా ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చూపిస్తే, ఇక్కడ మొత్తానికి మాత్రం భారత్ 5వ ఆర్థిక శక్తిగా మాత్రం నిలబెట్టింది మోడీయే. ఇంతకుముందు కేసీఆర్ కూడా అలాగే అంటుండే కదా, మీకు తెలియదా? ధనిక రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుంటే ధనిక రాష్ట్రమా?
మైనస్ బ్యాలెన్స్ ఉందిడా 7 లక్షల కోట్లు, 1 రూపాయి 2 రూపాయలు కూడా కాదు. మన ధనిక రాష్ట్రం ఎట్లయితుంది? అది ఆలోచన చేయాలి కదా. దయచేసి మాట్లాడే విధానం కూడా చూడండి సార్. చేసేటోనికి కట్టెలు పెట్టడం అంటే గిదే ఉంటుందేమో మరి. సీఎం రేవంత్ రెడ్డి హస్తినాకి వెళ్దాం అని చెప్పేసి, హస్తినా వెళ్దాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ నేతల కీలక భేటీ, మంత్రివర్గ విస్తరణ, పిసిసి కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ. ఈ నెల చివరిలో ఢిల్లీ వెళ్ళాలని యోచన. వచ్చే నెల 9 లోపు మంత్రివర్గ విస్తరణకు అనుమతి అని పొందాలని నిర్ణయం. మొత్తానికైతే ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, నామినేటెడ్ పోస్టులకు గురించి మాట్లాడాలి. దాంతోపాటు ఈ క్యాబినెట్ విస్తరణ గురించి మాట్లాడాలి, పార్టీ విస్తరణ గురించి మాట్లాడాలి. సో దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ఢిల్లీకి వెళ్తున్నారంట. దానికి సంబంధించిన వార్త. ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల విషయం కూడా ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క క్యాబినెట్ కావచ్చు, నామినేటెడ్ పోస్టుల విషయం కావచ్చు, సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా పెట్టుకొని చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు కొత్తగా వచ్చేటోళ్ళకి ఇస్తే కూడా బాగుండదు. ఎవరు రెడ్డిలు ఉంటే వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి. దానికి సంబంధించిన వార్త